నవమాసాలు మోసిన కన్నబిడ్డలే తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టకుండా బయటకు పంపేస్తున్న ఈ రోజుల్లో రక్త సంబంధం లేకపోయినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తులసి రాంబాబు. తనకు ఏమాత్రం సంబంధం లేని వృద్ధులకు నిత్యం కడుపు నింపుతున్నారు. తన చుట్టూ ఉన్నవారిలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో సొంత డబ్బులతోనే ఆహారాన్ని సమకూరుస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి నిదర్శనంగా నిలిచిన తులసి రాంబాబుపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. ఈ రాంబాబు గారే గత 7 సంవత్సరాలుగా కొంతమంది వండుకోలేని వృద్ధులకు సుమారుగా 200 మందికి క్యారేజీ 18 విలేజ్లకి పంపిస్తున్నారు. ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం. కోటి కోసం కోటి తిప్పలు అన్నది పెద్దల మాట. అందుకే 5 వేళ్ళు నోటిలోకి వెళ్లేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఎంతో మంది నిరుపేదలు సరైన పనులు దొరకక పస్తులుంటున్నారు. అయితే అలాంటి వారికి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన తులసి రాంబాబు నేనున్నాను అని అండగా నిలుస్తున్నారు. 7 ఏళ్లుగా నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మందికి ఆత్మబంధువు అయ్యారు. ఉపాధి కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా ఉంటున్న వారికి, వృద్ధాప్యంలో తోడు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతిరోజు 2 పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. ఇంటింటికి క్యారేజీలు పంపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తులసి రాంబాబు జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. తమ సొంత ఊరిలో కళ్యాణ మండపం నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో నిరుపేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. తమ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో నిరుపేదలను గుర్తించి ప్రతిరోజు క్యారేజీ పంపిస్తున్నారు. 7 ఏళ్లుగా వర్షాలు వరదలు వచ్చినా క్యారేజీ పంపిణీ ఆగలేదు. 18 గ్రామాల్లో నిరాధారణకు గురైన వృద్ధులకు డబ్బుండి కూడా వండుకునే శక్తి లేని వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. నేను క్యారేజీలు పెట్టడానికి కూడా అదే ముఖ్య ఉద్దేశం. క్యారేజీలు పెట్టడం కూడా నాకు వంట ఇంట్రెస్ట్ మీద, మనం భగవంతుడు ఏదో ఇచ్చిన అవకాశం మీద ఏదో చేయాలనే ఆలోచన మీదే ఫుడ్ గత 7 సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ వండుకొని లేని వారికి, వండుకొని నిస్సహాయాలకి మనం చేస్తాం. అలానే ఆస్తి చూడడం, వయసు చూడడం, కులం చూడడం, వండుకొని ఓపిక లేని వారికే మనం క్యారేజీ డైలీ ఇంటికి 2 పూటలు సరిపడగా పంపుతాం. సుమారుగా ఈవేళ 270 సుమారు క్యారేజీలు వెళ్తున్నాయి. అది కంటిన్యూ నిరంతరాయంగా జరుగుతుంది. ఈ ఫుడ్ క్యారేజీలు పెట్టడంలో కూడా పాప పాత్ర ప్రధాన పాత్ర. మా అమ్మాయి ఫస్ట్ స్టార్ట్ చేద్దామని అన్నప్పుడు మా అమ్మాయి, డాడీ స్టార్ట్ చేద్దాం, క్యారేజీలు లేని వాళ్ళు పెడదాం, భగవంతుడు మనకు వచ్చిందంటలేదు అవకాశం ఉంది కాబట్టి గ్యారంటీకి చేద్దామని చేయడం. నేను ఎప్పుడన్నా పని మీద బయటకు వెళ్తే మా అమ్మాయి వచ్చి దగ్గరుండి క్యారేజీలు చూడడం, ఇవన్నీ చేయడం వల్ల మా అమ్మాయి మీద ఇంకా నాకు అభిమానం, ప్రేమ పెరిగింది. తాను చేస్తున్నది సేవ అని కాకుండా బాధ్యతగా చెప్పుకుంటూ స్వయంగా వండి వడ్డిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కుడి చేతితో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియదనే సామెతకు తులసి రాంబాబు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.